ఓం శ్రీ గురుభ్యో నమః. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గుణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అత శ్రీపుష్పసంకాశం హారనూపరశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీరజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం ఆవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలాభిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన కృష్ణాష్టకం. వ్యాసభగవానుల వారు అష్టాదశ మహాపురాణాలు రాశారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. మద్వయం మకారంతో ప్రారంభమైన పురాణాలు మత్స్యపురాణం మార్కండేయ పురాణం. భద్వయం భకారంతో మొదలైనవి భవిష్య పురాణం భాగవత పురాణం. భ్రత్రయం బ్రకారంతో ప్రారంభమైనవి బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం. వచతుష్టయం వకారంతో మొదలైనవి వరాహ పురాణం వామన పురాణం విష్ణు పురాణం వాయుపురాణం వాయుపురాణం శివపురాణం. అనాపలింగ కుస్కాని అగ్నిపురాణం నారద పురాణం పద్మపురాణం లింగపురాణం గరుడ పురాణం కూర్మపురాణం స్కాంద పురాణం. ఈ 18 పురాణాల్లోనూ మోక్ష పురాణం అనే పేరు కేవలం భాగవతానికి మాత్రమే ఉన్నది. అటువంటి మోక్ష పురాణం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పేవారు వినేవారు అందరినీ పవిత్రులను చేసి అందరికీ మోక్షాన్ని కల్పించే ఏకైక పురాణం శ్రీమద్భాగవత పురాణం, శ్రీమద్భాగవత మహాపురాణం. అలాంటి పురాణాన్ని సరిగ్గా కార్తీక బహుళ ఏకాదశి స్థిరవారం ఇవాళ ఏకాదశి ప్రారంభమైంది, ప్రసారం తర్వాత చేస్తారు. అలాంటి భాగవత పురాణ ప్రవచనం ప్రారంభిస్తున్నాం. ఆ విఘ్నేశ్వర స్వామి మనకు ఆటంకాలు లేకుండా అనుగ్రహిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనం మొదలు పెడుతున్నాం.
ఏకశ్లోకి భాగవతం చాలా అద్భుతమైన శ్లోకం. ఒక శ్లోకంలో భాగవత సన్నివేశాలు సంక్షిప్తంగా వివరించారు. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఆదౌ దేవకీదేవి గర్భజననం, సరిగ్గా శ్రావణమాసం బహుళ అష్టమి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారు దేవకీ వసుదేవులకు జన్మించారు. నిరాకార పరబ్రహ్మ నరాకారుడు అయి దుష్ట శిక్షణ నిర్వర్తించాడు. వసుదేవస్య సుతః వాసుదేవ. ఉద్ధవుడికి గీతను చెప్పారు, అర్జునుడికి గీతను చెప్పారు గీతాచార్యులు. కృష్ణం వందే జగద్గురు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ విశేషమైనటువంటి పరిపూర్ణ అవతారాలు. ఆయన యొక్క కథ భాగవతం. ఆయన కథయే కాదు, భాగవతా అంటే భగవతి రతాహ భాగవతా. భగవంతుని యందు భక్తి ఉన్న వాళ్ళందరూ భాగవతులే. ముందు భాగవతుల కథలు, తర్వాత స్వామివారి కథ. ఇది భాగవతంలో విశేషమైన సన్నివేశం. ఆదౌ దేవకీదేవి గర్భజననం, దేవకీదేవికి జన్మించారు. గోపీగృహే వర్ధనం, యశోదమ్మ ఇంట పెరిగారు. మాయాపోతన జీవితాపహరణం, రాక్షసి పోతనను నశింపజేశారు. గోవర్ధనోద్ధారణం, బృందావనంలో గోవర్ధనగిరిని ఎత్తి, ఒక చేతితో గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ కాపాడారు ఇంద్రుడు కురిపించిన వర్షం నుంచి. కంసచ్ఛేదన కౌరవాది హననం, కాలనేమి అనే రాక్షసుడు త్రేతాయుగంలో అద్భుతమైన పరమ దుర్మార్గుడిగా ప్రవర్తించాడు. ఆ యుగంలో ఆంజనేయ స్వామి వారు వాడిని సంహరించారు, కాలనేమిని. ఆ కాలనేమి ద్వాపరయుగంలో కంసుడే జన్మించాడు, కృష్ణుడికి మేనమామ. రోహిణి నక్షత్రంలో జన్మించిన పిల్లలకు మేనమామ గాండు ఉంటుంది. అంటే వీళ్ళ వల్ల మేనమామ గాండు ఉంటుంది. సరిగ్గా బహుళ అష్టమి, శ్రావణమాసం, రోహిణీ నక్షత్రం, అష్టమ గర్భం. ఎన్ని విశేషాలండి! అది అష్టమి విశేషం. కంసచ్ఛేదన కౌరవాది హననం, కంసుణ్ణి నశింపజేశారు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల ద్వారా కౌరవ నాశనం జరిగింది. కుంతీసుతాన్ పాలనం, కుంతి మేనత్త కృష్ణుడికి, వాళ్ళని రక్షించారు. యతో ధర్మస్తతో జయ, ధర్మం వారి పక్షాన ఉంది. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. సర్వాగమానాం ఆచార ప్రథమ పరికల్పిత. ఆచార ప్రభో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. సమస్త శాస్త్రాల్లో ఉన్నటువంటి విశేషమైన సదాచారమే ధర్మంగా రూపొందింది. ఆ ధర్మానికి ప్రభు అచ్యుతుడు. ధర్మాన్ని గెలిపించారు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణుషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఇది జరిపించారు స్వామి. ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. అలాంటి విశేషమైన భాగవత పురాణ ప్రవచనంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 12 స్కంధాలు, 12 భాగాలు. పద్దెనిమిది శ్లోకాలు. ముందుగా పద్మపురాణంలో భాగవత మాహాత్మ్యం చెప్పారు. అది 6 అధ్యాయాలు. ప్రథమ స్కంధంలో 19 అధ్యాయాలు, ద్వితీయ స్కంధంలో 10 అధ్యాయాలు,
తృతీయ స్కంధంలో 33 అధ్యాయాలు ఇలా మనకి చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ స్కంధాలు విశేషంగా ఉంటాయి. ఇందులో నవమ స్కంధం వరకు భాగవతుల చరిత్రలు, భగవద్భక్తుల చరిత్రలు. దశమ స్కంధం 2 భాగాలు. పూర్వభాగం దశమ స్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర, ఏకాదశ స్కంధంలో ఉద్ధవ గీత, పరమాత్మ నిర్యాణం, ద్వాదశ స్కంధంలో అనువంశగా తర్వాత వంశాల చరిత్రలు ఇవన్నీ ఉన్నాయి. అది మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజు ఆ పరమాత్మను దర్శిస్తూ భాగవత పురాణాన్ని మనం విందాం. శ్రద్ధాభక్తులతో స్వామివారి దివ్యానుగ్రహం పొందుతాం. పునర్మిరామః ఆగామిని కార్యక్రమే. సర్వం శ్రీకృష్ణ పరమాత్మనః దివ్య పాదారవిందార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.